నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. గణపతి బప్పా మోరియా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై వినాయక, జై జై వినాయక. ఈ నినాదాలే భరతావని మొత్తం ప్రతిధ్వనిస్తున్నాయి. వినాయక చవితి పర్వదినాన దేశమంతటా ఆధ్యాత్మిక సంరంభమే. వాడవాడల గణేష మండపాలు, కొలువు తీరిన లంబోదరులు, చుట్టూ భక్తజన సందోహాలు, వేటికవే అసమానం అన్నట్లు తయారైన గణపతి ప్రతిమలు, సమస్త లోకాలు కడుపులో దాచిన బొజ్జ గణపయ్యకు గగనమంటేలా భారీ విగ్రహాలు, పర్యావరణ హితమైన మట్టి బొమ్మలు, సకల దేవతా గణాలకు అధిపతైన గణనాథుడి ప్రతిరూపాలకు ప్రత్యేక పూజలు, పిండి వంటలు ప్రీతిపాత్రంగా ఆరగించే పార్వతీ తనయుడికి చవులూరించే నైవేద్యాలు, విజయానికి విజ్ఞానానికి దిక్కైన ఏకదంతుడికి ఏకవింశతి పత్రాలతో సేవలు, ఇలా రోజంతా సంబరం. నవరాత్రి ఉత్సవ కేళికి అంబరాన్నంటే ఆరంభం, జగమంతా గణపతి నామస్మరణ. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి, అన్ని విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి, విజయానికి విజ్ఞానానికి పార్వతీ తనయుడే దిక్కు. అందుకే తొలిమొక్కులు ఎప్పుడూ ఆ ఏకదంతుడికే. ఇన్ని ప్రత్యేకతలున్న బొజ్జ గణపయ్యకు ఏటా జరిపే ఉత్సవం వినాయక చవితి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఊరు వాడ పండుగ శోభ సంతరించుకుంది. పల్లెల నుంచి పట్టణాల వరకు, గూడెంల నుంచి నగరాల వరకు ఒకటే సంబురం. భాద్రపద శుద్ధ చవితి నాడు గౌరీ శంకరులకు ఆ దివ్యమంగళ వినాయకుడి జననం. అందుకే ఏటా గణేశుడు అవతారం దాల్చిన రోజు గణేష చతుర్దశి జరుపుకుంటాం. విఘ్నాలు తొలగించి శుభాలిచ్చే శుభదాయకుడు గణపతి. అన్ని శుభకార్యాలలో ఆయనకే అగ్రపూజ. గ అనే శబ్దం జ్ఞానవాచకం. అణ అంటే నిర్వాణం. జ్ఞాన నిర్వాణాలకు శాసకుడైన అధిపతి కనుకే గణేశుడయ్యాడు. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. అజ్ఞానం వల్ల కలిగేవి విఘ్నాలు. మిడిమిడి జ్ఞానంతో చేసే పనులకు అడ్డంకులు తప్పవు. గణపతి జ్ఞానానికి మూర్తి కాబట్టి జ్ఞాన సముపార్జన కోసం ముందుగా ఆయనకు మొక్కుతాం. కేవలం విఘ్న గణపతి మాత్రమే కాదు, వరద గణపతి కూడా. ఏకదంతుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజిస్తే తలపెట్టిన కార్యానికి సంబంధించిన దేవత కూడా సంతుష్టి పొంది ఫలాన్నిస్తుంది. గణనాథుణ్ణి పూజిస్తే శత్రుక్షయం జరుగుతుంది, గ్రహ బాధలు తొలగుతాయి, సంతానం లేని వారికి సంతాన భాగ్యం ప్రాప్తిస్తుంది. శ్రీగణపతిని పూజించిన వారు జీవన్ముక్తులు అవుతారని ఐతిహాసికాలు చెబుతున్నాయి. గణపతి ఆదిదేవుడు. ప్రతి ఒక్కరూ ఆయనను పూజించాల్సిందే. గ్రహాల్లో శనిగ్రహ ప్రభావం అందరికీ తెలిసిందే. శని ఇతరుల్ని వారి కర్మానుసారం పట్టిపీడించే గ్రహం. అంతటి శక్తిమంతమైన శనిదేవుడు సైతం రక్షించమని వేడుకునేది సాక్షాత్ వినాయకుణ్ణే. శనికి విఘ్నేశ్వర కవచం రక్షగా ఉంటుంది. జ్యోతిష్యపరంగా చూసినా చవితి రోజున వినాయకుణ్ణి పూజించిన వాళ్ల గ్రహబాధలు తొలగిపోతాయని ఒక విశ్వాసం. గణపతి ప్రకృతి దేవుడు.
అందుకే పూజలు కూడా ప్రకృతిలో లభించే వివిధ ఆకులతో జరుపుతారు. అంతేకాదు నీటిలో ఆరోగ్యవంతంగా కరిగే బంకమట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలు ఆరాధించడం ఆ భగవంతుడికి మరింత చేరువవుతాం. ప్రతి పనికి, ఆచార వ్యవహారాలకి శాస్త్రీయ కోణమూ ఉంటుంది. పూజకు ఉపయోగించే పత్రాల్లో అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా ఎన్నో దైవపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మహోత్కృష్టమైన హిందూ ధర్మంలో మహర్షులు ఔషధాలు, మూలికలు, పూజా ద్రవ్యాలుగా యజ్ఞయాగాది క్రతువుల్లో సమిధలుగా పేర్కొన్నారు. అటువంటి వాటితో పూజలు, యజ్ఞ యాగాదులు చేసి సద్గతులు పొందవచ్చు. గణపతికి ఎరుపు రంగు అత్యంత ప్రీతిపాత్రం. శ్రీ గణేశాచరణం గజానన శ్రీ గణేశాచరణం గజానన శ్రీ గణేశాచరణం గజానన. ఆయనకు ప్రియమైన భక్ష్యం మోదకం. మోదకమంటే ఆనందాన్నిచ్చేది. గణపతి కృప వలన ఆనంద ఫలం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి పూజా విధానంలో మరొక ముఖ్యమైన ప్రక్రియ దోర్భీకర్ణం, అంటే చేతులతో చెవుల్ని పట్టుకోవడం. కుడి చేత్తో ఎడమ చెవి, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని కూర్చుని లేచి గుంజీలు తీయడం. ఇలా చేయటం వల్ల ఏకదంతుడు సంతుష్టుడై భక్తుల కోరికలు తీరుస్తాడని ప్రతీతి. అందుకే భక్తులందరూ గణనాథుడికి ఉండ్రాళ్లు, కుడుముల నైవేద్యం సమర్పించి 21 పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన కృప పొందేందుకు నవరాత్రుల పాటు గణేశ నామస్మరణ చేస్తున్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. మనిషి మనుగడకు అవసరమైన వాటిని ప్రకృతి అందించింది. ఆ వనరులు పరిరక్షించుకోవడానికి సృష్టించుకున్న సందర్భాలే పండుగలు. వినాయక చవితి, దసరా, బతుకమ్మ, సంక్రాంతి, ఉగాది ఇలా ప్రతి పర్వదినం ప్రకృతితో ముడిపడినదే. ఈ ఆచారాల వెనుక పరమార్థం పర్యావరణ పరిరక్షణే. ఈ విషయంలో వినాయక చవితి మరింత ప్రత్యేకం. సర్వ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు ప్రకృతి దేవుడు. పర్యావరణ హితమే పార్వతీ తనయుడి అభిమతం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि. భారత సంస్కృతిలో ప్రతి ఆచారం, వ్యవహారం వెనుక ఒక అర్థం, పరమార్థమూ ఉంటాయి. ప్రతి పూజ వెనుక శాస్త్రీయ కోణమూ ఉంటుంది. అలాగే వినాయకుని పూజలో ప్రతి అంశము ప్రకృతితో ముడిపడ్డదే. మట్టితో విగ్రహం తయారు చేసే దగ్గర్నుంచి నీటిలో నిమజ్జనం చేసే వరకు ప్రతి చర్య పర్యావరణ హితమైందే. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సగం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. చెరువు మట్టితో విగ్రహాలు, 21 ఔషధ పత్రాలతో పూజలు. ఇది గణేష్ చతుర్థి ప్రాశస్త్యం. వర్షాకాలంలో కురిసిన వానలతో చెరువులు, కుంటల్లో మట్టి పేరుకుపోతుంది. ఈ మట్టి తీసుకుని వినాయక విగ్రహాలు తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పూడిక వల్ల చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతుంది. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. జలచరాలు జీవించేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుంది. गणपति गणपति गणपतियां गणपति 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 गणपतियां गणपति गजमुग कडवुलां करुणिकडल गणपति गजमुग कडवुलां करुणिकडल गणपति
ఇప్పటికీ చాలా ఇళ్లలో మట్టి వినాయక ప్రతిమ రూపొందించి మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. మామూలు దృష్టితో చూస్తే అది మట్టి బొమ్మే. ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే అది పరబ్రహ్మ రూపమైన మృత్తికా ప్రతిమ. మట్టి ఎక్కడైనా ఎవరికైనా సులువుగా లభిస్తుంది. పేద ధనిక అనే తేడా లేదు. సర్వమానవ సమానత్వానికి ఏకైక తార్కాణమది. మరో మాట ఉంది, సంపన్నులైతే బంగారంతో విగ్రహాన్ని చేయించి పూజ చేసుకోగలరు. మరి సాధారణ జనం సంగతేంటి? అందుకే విఘ్నేశ్వరుడు అందరివాడు కనుక మట్టితో అతడి ప్రతిమ చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడని చెబుతారు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. గణనాథుని పూజలో ప్రతి క్రియ ప్రకృతిని పరిరక్షించమనే చెబుతుంది అనడానికి పురాణాలే చదవక్కర్లేదు. క్రతువులో వాడే వస్తువుల్ని గమనిస్తే చాలు పూజ ఎంత పర్యావరణ హితంగా జరుగుతుందో అర్థమవుతుంది. గణపతిని 21 రకాల ఆకులతో పూజిస్తాం. వాటిల్లో ప్రతి ఆకు ఆయురారోగ్యాలు ఇచ్చేదే. ఉమ్మెత్త, గరిక, మరువం, తులసి, మారేడు, జిల్లేడు, జాజి, గన్నేరు, మామిడి, దానిమ్మ, ఉత్తరేణి ఇలా అన్ని పత్రాలు ఆయుర్వేద లక్షణాలున్నవే. అన్నింటికీ వ్యాధులు తగ్గించే గుణముంటుంది. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. ఇక కుడుములు. వినాయక చవితి రోజున నూనె లేని కుడుములు, ఉండ్రాళ్లు గణనాథుడికి నైవేద్యంగా నివేదిస్తాం. భాద్రపద మాసం వర్ష ఋతువు సమయంలో వస్తుంది. అప్పటి వరకు గ్రీష్మతాపానికి బెంబేలెత్తిన ప్రజలకు వరనుడి తొలకరి తొలినాళ్లలో బాగానే ఉంటుంది. తరువాత నీటి మార్పు తదితరాల కారణంగా ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. అందుకే ఆవిరిపై ఉడికించినవి తినడం శ్రేయస్కరం. వినాయక చవితి పర్వదినాన ఉండ్రాళ్ల నివేదన పరమార్థముంది. నువ్వులు, బెల్లంతో చేసిన చలివిడి మరో నైవేద్యం. అక్కడ ఆరోగ్య సూత్రముంది. నువ్వులు శ్వాసరోగాలు, అధికామ్లం, అజీర్తి తొలగించి నేత్ర సమస్యలు రాకుండా చేస్తాయి. బెల్లం జీర్ణశక్తి కలిగించి వాత దోషాలు పోగొడుతుంది. శరీరానికి ఆరోగ్యమిచ్చే నవధాన్యాలు గమనించిన పెద్దలు వినాయకునికి 9 రోజుల పండుగ ఏర్పాటు చేసి రోజుకొక ధాన్యంతో ప్రసాదం పంచే ఏర్పాటు చేశారు. ఇదే వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో గణేశుడికి పెట్టే నైవేద్యంలో దాగున్న శాస్త్రీయ కోణం. శోభిత ఆది పూజలందుకో ప్రమదార్చిత గజముఖ ఆది పూజలందుకో ప్రమదార్చిత గజముఖ. పత్రం, పుష్పం, ఫలంతో మట్టి గణేశుణ్ణి పూజించాక చివరికి ఆ మట్టి గణపతిని ఆ ఆకులతో సహా నీటిలో నిమజ్జనం చేస్తాం. తద్వారా ఎక్కడ్నుంచొచ్చామో అక్కడే కలిసిపోతామన్న జీవన సత్యాన్ని గుర్తు చేస్తుంది ఈ పండుగ. 9 రోజుల పూజ తరువాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తాం. నీటిలో కలిసిన ఆ మట్టి 21 రకాల పత్రి 23 గంటల తరువాత ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ని వదులుతాయి. అవి నీటిలో సూక్ష్మక్రిముల్ని నిర్మూలించి నీటిలో ప్రాణవాయువు శాతం పెంచుతాయి. ఇది వినాయక నిమజ్జనం వెనక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా जय गणेश जय गणेश जय गणेश देवा. మాతా జాకి పార్వతీ పితా మహాదేవా. ఇలా నీటిలో కలిసిన ఔషధ పత్రాలన్నీ ఔషధ గుణాల్ని చేర్చి ఆయురారోగ్యాలిస్తాయి. మన పెద్దలు అన్ని పూజా విధానాల్ని ఇలానే తాత్వికంగానే నిర్వచించారు. పూజకు ఉపయోగించే పత్రాల్లో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కాక ఎన్నో దైవపరమైన రహస్యాలు ఉన్నాయి.
మహర్షులు ఔషధాలు మూలికల్ని పూజా ద్రవ్యాలుగా యజ్ఞ యాగాది క్రతువుల్లో సమిధలుగా పేర్కొన్నారు. అటువంటి వాటితో పూజలు యజ్ఞ యాగాదులు చేసి సద్గతులు పొందొచ్చని శాస్త్రం చెప్తోంది. గరికపత్రి గణపతికి అత్యంత ప్రియమైన పూజా ద్రవ్యం. 100 యజ్ఞాలు చేస్తే కలిగే ఫలితం కన్నా ఒక్క గరికపోచతో చేసే పూజ అత్యంత ఫలితాన్నిస్తుందని, గరికలేని పూజ వ్యర్థమైనదని సాక్షాత్తు గణపతే పేర్కొన్నాడని అంటారు. వినాయక చవితి పండుగే ఋతుధర్మం అనుసరించి వస్తుంది. ఏటా వర్ష ఋతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది పండుగ. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తి పుంజుకుని పచ్చదనం సంతరించుకుంటున్న వేళ, పుష్పాలు విచ్చుకుని పరిమళాలు వెదజల్లుతున్న సమయంలో గణనాథుడు చలువ పందిళ్లలో కొలువు తీరుతాడు. ఆయురారోగ్యాలు ఇస్తాయి కాబట్టి చెట్లను కాపాడుకోవాలన్న అంతర్లీన సందేశం వినాయక వ్రత కల్పంలో కనిపిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా గణనాథుని ఉత్సవాలు అంత వైభవంగా జరుగుతున్నాయి. ఏ ఇంట చూసినా పాలవెల్లి శోభ కనిపిస్తోంది. మనకు అనునిత్యం అవసరమైన నీటిని, భూమిని, గాలిని శుద్ధి చేసుకోవడమే ఈ పండుగలో అసలు రహస్యం. ఆరోగ్యం సిద్ధిస్తేనే ఏ దేశమైనా, ఏ జాతైనా ముందుకు సాగిపోతుందని వినాయక చవితి చెప్పకనే చెబుతుంది. హిందూ మతంలో పూజించే అనేక దేవతామూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలు, అన్ని ప్రాంతాలలో ఆరాధనలు అందుకునే ఒకే ఒక్క దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం వంటి వేదాలు లేకుండా భారతదేశం వెలుపల అందరి తొలి పూజలు గణనాథుడికే. విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు. ఉన్నచోట సకల కార్యాలు సిద్ధిస్తాయి, జ్ఞానం వికసిస్తుంది. అందుకే ఏ పనైనా పూజ, పెళ్లి, గృహప్రవేశం, ప్రారంభోత్సవం, రచన, పరీక్ష, ఉద్యోగం అన్నీ వినాయకుని పూజతోనే మొదలు పెడతారు. అవే కాదు, తరచి చూస్తే లంబోదరుడు నుంచి నేర్చుకోగల విశేషాలు ఎన్నో. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः मंगलमूर्ति मोरया। వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సకల దోష నివారకుడు వినాయకుడు. అందుకే వినాయకుని బొమ్మ, ప్రతిమ లేని హిందూ గృహం అరుదు. ముందు గణనాథుడిని సంతోషపెడితే ఆటంకాల్లేకుండా కార్యసిద్ధి లభిస్తుందని, కష్టాలు దూరమవుతాయని, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి పూజ, వ్రతానికి ముందు ప్రథమ పూజ్యుడు గౌరీ తనయుడే. అన్ని కులాలు, సంప్రదాయాలు, శాఖలు, అన్ని ప్రాంతాలలోనూ వినాయకుని పూజ జరుగుతూ ఉంటుంది. వినాయకుని ఆకారానికి ఎంతో విశిష్టత ఉంది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, 4 చేతులు, ఒక చేత పాశము, మరొక చేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డు, మరొక అభయహస్తము. ఇది నమ్మిన వారికి సర్వమంగళ ప్రథమంటారు. గణనాథుడి ఈ ఆకారంపై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్థ వివరణలు, కథలు ఉన్నాయి. నిజానికి సర్వగణాలకు అధిపతి అయిన వినాయకుడికి జగన్మాత స్వయంగా రూపకల్పన చేసింది. గణనాథుడిలోని ప్రతి అవయవం
మానవాళికి దివ్య సందేశాన్ని ఇస్తుంది. ఆకట్టుకునే సుందర రూపం వెనక అనంతమైన అంతరార్థం ఇమిడి ఉంది. ఆ విశేషాలు చూస్తే వినాయకుడి తొండాన్ని ఓంకారానికి సంకేతమని, అత్యుత్తమ సామర్థ్యం, ఏదైనా స్వీకరించగల సంసిద్ధతను తెలియచేస్తుందని చెబుతారు. పెద్ద తల, చక్కటి ఆలోచన, జ్ఞానం యోగానికి చిహ్నం. పెద్ద చెవులు భక్తుల మొర వినడానికి అని అంటారు. చిన్న కళ్ళు, నిశిత చూపు, దండం శరణాగతులను ఉద్ధరించటానికి, గొడ్డలి మానవులను బంధ విముక్తం చేయడానికి, అజ్ఞానాన్ని ఖండించటానికి సంకేతం. ఏకదంతం చెడుని వదిలి మంచిని నిలుపుకోవడానికి, విరిగిన దంతము త్యాగానికి చిహ్నం. చిట్టి నోరు ఆచితూచి మాట్లాడటానికి సంకేతం. అభయహస్తం ఆధ్యాత్మిక చింతనలో భక్తులకు మోక్షమార్గం ప్రసాదిస్తుంది. భారీ బొజ్జ జీవితంలో మంచి చెడులన్నింటినీ ఇముడ్చుకోగల శక్తికి, చేతిలో లడ్డు భక్తులకు పురస్కారాలకు ప్రతిరూపంగా చెబుతారు. ప్రసాదం కోరిన వరాలకు సంకేతం అంటారు. ఆఖరిగా ఎలుక కోరికలకు చిహ్నం. అవి ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమయం. వాటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలనేది మూషికం ద్వారా ఇచ్చే సందేశం. జ్ఞానానికి అన్ని జీవుల పట్ల సమభావం ఉండాలనే సూచనకది సంకేతం. చేతిలో పాశం విఘ్నాలు కట్టిపడేసే సాధనం. దుర్మార్గంలో వెళ్లే వారిని బంధించి మంచి మార్గంలోకి తెచ్చేందుకు అది ఉపయోగపడుతుందని అంటారు. మాల జ్ఞాన సముపార్జనను సూచిస్తుంది. పొట్టపై నాగబంధము శక్తికి, కుండలినికి సంకేతం. గణనాథుడిని మనస్ఫూర్తిగా కొలిచిన వారికి సిద్ధి కలిగి బుద్ధి ప్రాప్తిస్తుంది. అందుకే సిద్ధి, బుద్ధిని బొజ్జగణపయ్య భార్యలుగా చెప్పారంటారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి. ఆ రెంటినీ సమన్వయం చేయటం దేవతలకే దేవుడైన ఆయనకు మాత్రమే సాధ్యమంటారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.